బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గద్వాల్ తేజేశ్వర్ మర్డర్ కేసులో కొన్ని సంచలనమైన నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే ఎవరైతే బ్యాంక్ మేనేజర్ సుపారీ గ్యాంగ్ కి తేజేశ్వర్ని చంపడానికి సుపారీ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ తాను ఈ మర్డర్ జరిగిన తర్వాత విదేశాలకు పారిపోవాలని కూడా ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత హైదరాబాద్కి కూడా వెళ్ళాడు. కానీ తిరిగి మళ్ళీ తన స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నాడు. దీంతో పోలీసులు అతని సిమ్ కార్డ్ ద్వారా అతను ఎక్కడున్నాడో కనుక్కొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రజెంట్ పోలీసుల అదుపులో గద్వాల్ మేనేజర్ తిరుమలరావు ఉన్నట్టు తెలుస్తోంది. అతను విదేశాలకు పారిపోయేందుకు తిరుమలరావు ప్లాన్ చేశాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చిన మేనేజర్ తన ఫ్రెండ్ ఇంట్లో తలదాచుకున్నాడు. బిగ్ టీవీ స్క్రీన్ పైన అతని ఫోటోని కూడా మనం చూస్తున్నాము. తిరుమలరావు బ్యాంక్ మేనేజర్ ఫోటోని కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే అతను విదేశాలకు వెళ్లాల్సిన అతను ఏకంగా శంషాబాద్ వరకు కూడా వెళ్ళాడు. ఆ తర్వాత తను రిటర్న్ వచ్చి తన ఫ్రెండ్ ఇంట్లో తలదాచుకున్నాడు. తన సెల్ టవర్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్ చేసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే హైదరాబాద్ నుంచి గద్వాల్ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. అయితే ప్రజెంట్ పోలీసుల అదుపులో తేజేశ్వర్ ఎవరైతే తేజేశ్వర్ని మర్డర్ చేశారో, హత్య చేశారో అతని కేసులో 8 మంది నిందితులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, అదేవిధంగా తల్లి సుజాత, తిరుమలరావు భార్య, అదేవిధంగా నిందితులు నగేష్, ఇంకా పరశురాం, వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన బ్లాక్ షర్ట్లో కనిపిస్తున్న అతను మేనేజర్ తిరుమలరావు. అదేవిధంగా ఇంకో ఫ్రేమ్లో మనము ఏదైతే వాళ్ళ పెళ్లి జరుగుతుందో తేజేశ్వర్ అదేవిధంగా ఐశ్వర్య పెళ్లి జరుగుతుందో అది కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో ప్రజెంట్ అయితే ఈ కేసులో ఒక రీసెంట్ డెవలప్మెంట్, తిరుమలరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను విదేశాలకు పారిపోయేందుకు కూడా ప్లాన్ చేశాడు. అయితే తాను శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి తిరిగి వచ్చేశాడు. అయితే ప్రజెంట్ అతని కోసం గాలిస్తున్న పోలీసులు అతని సిమ్ కార్డ్ ఆధారంగా ఎక్కడున్నారో ట్రాక్ చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ శంకర్, తేజేశ్వరరావు హత్య సంచలనం రేపింది. అయితే ఏకంగా తన భార్య ఇతర వ్యక్తితో కలిసి అతన్ని చంపించడానికి కూడా ఆ సుపారీ గ్యాంగ్తో కూడా ఈ ప్లాన్ చేశారు. సో అయితే ప్రజెంట్ ఒక రీసెంట్ అప్డేట్, తిరుమలరావు పోలీసుల కస్టడీలో ఉన్నాడని తెలుస్తుంది. సో మొత్తానికి ఏం జరిగింది అండ్ పోలీసులు ప్రజెంట్ ఏం చెప్తున్నారు? మొత్తంగా తెలుగు 2 రాష్ట్రాల్లో ఈ యొక్క తేజేశ్వర్ మరణం అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ సర్వేర్ గా పనిచేస్తున్నటువంటి తేజేశ్వర్ కు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కల్లూరు ఎస్టేట్ కు సంబంధించిన ఐశ్వర్యతో వివాహం నిర్ణయించారు పెద్దలు. మొత్తంగా ఇది ఫిబ్రవరి 13వ తేదీన ఈ యొక్క పెళ్లి జరగాల్సి ఉంది. కానీ పెళ్లి తర్వాత ఎంగేజ్మెంట్ జరిగిన క్రమంలో కూడా ఆ తర్వాత అమ్మాయి కనిపించకుండా 6 రోజులు వేరే వారితో లేచిపోయిందని చెప్పి కూడా తేజేశ్వర్ కుటుంబ సభ్యులు గమనించారు. దీంతో పాటు తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఐశ్వర్య తల్లిదండ్రులకు చెప్పారు. కాబట్టి ఈ పెళ్లి మేము చేసుకోమని చెప్పారు. ఇక 2 కుటుంబాలు కూడా మొత్తంగా ఈ పెళ్లి వద్దు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే క్రమంలో ఇదంతా ట్విస్టుల మీద ట్విస్టులుగా కూడా కొనసాగుతూ వచ్చింది. దీంతో ఎంగేజ్మెంట్ తర్వాత ఎవరి దారిన వారు ఉండొచ్చు అనుకున్నారు. కానీ ఇదంతా కూడా కొద్ది రోజులు మాత్రమే ముందుకు సాగింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి తేజేశ్వర్ కు ఐశ్వర్య కనెక్ట్ లోకి వచ్చింది. నేను ఎవరితో వెళ్ళిపోలేదు, నేను మా అమ్మ దగ్గర ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటే దాన్ని తట్టుకోలేకనే వెళ్ళిపోయాను, మా అమ్మ మా పెళ్లి చేయలేకపోతుంది, అందుకే ఇలా వెళ్ళిపోయానని చెప్పి నీవంటే నాకు చాలా ఇష్టం అంటూ కూడా తేజేశ్వర్ ను మళ్ళీ ట్రాప్ లోకి దింపింది. ఇదే క్రమంలో మళ్ళీ దీని తర్వాత మొత్తంగా మే 17వ తేదీన పెద్దలందరినీ ఎదురించి, అంటే అమ్మాయి నాకు ఇష్టం ఉంది, అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. మరోవైపు తేజేశ్వర్ కుటుంబ సభ్యులు మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకించి వచ్చారు. ఎందుకంటే అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయి కాబట్టి ససేమిరా వద్దన్నారు. కానీ వీరందరినీ ఎదిరించాడు. మొత్తంగా అమ్మాయే కావాలంటూ పట్టుబడ్డాడు. మొత్తంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వెళ్లి సొంత డబ్బులతో కూడా బీచ్పల్లి ఆలయంలో ఆ యొక్క అమ్మాయిని ఐశ్వర్యను కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో తిరిగి ఈ నెల 17వ తేదీన తేజేశ్వర్ కనిపించకుండా పోయాడు. ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా ఆయన కనిపించట్లేదు కాబట్టి గద్వాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మొత్తంగా ఈ యొక్క తేజేశ్వర్ కదలికల పైన, అదేవిధంగా తేజేశ్వర్ ఎవరితో వెళ్లాడనే క్రమంలో సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన తర్వాత పూర్తిగా వాటి మీద దృష్టి సారించారు. ఇదిలా ఉంటే 17వ తారీఖున అదృశ్యమైనటువంటి తేజేశ్వర్ కు సంబంధించినటువంటి డెడ్ బాడీ ఏదైతే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి పాణ్యం సమీపంలో ఉన్న ఒక జమ్ములో ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించి పాణ్యం పోలీసులు ఇక్కడ అన్నౌన్ డెడ్ బాడీ ఉందంటూ కూడా జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు వారి కుటుంబ సభ్యుల ఆధారంగా
అది తేజేశ్వర్ డెడ్ బాడీ అని చెప్పి కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్. దీంతో ఒక్కసారిగా పోలీసులు తమ పూర్తిగా రంగంలోకి దిగారు. అసలు ఇతన్ని ఎవరు మర్డర్ చేసి ఉంటారనే క్రమంలో కూడా పూర్తిగా ముందుకు వెళ్లారు. ఈ విచారణలో పూర్తిగా కీలక అంశాలు బయటకు వచ్చాయి. తేజేశ్వర్ మరణంలో కొత్త కోణాలు వెలుగు చూస్తూ పోలీసులకు విస్తుపోయే నిజాలైతే వెలుగులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే తేజేశ్వర్ ను పెళ్లి చేసుకున్నటువంటి ఐశ్వర్య గతంలో మొత్తంగా ఈ యొక్క తిరుమల రావు ఏదైతే బ్యాంకు మేనేజర్ గా ఉన్నటువంటి కర్నూలుకు చెందినటువంటి తిరుమల రావుతో లవ్ అఫేర్ లో ఉంది. వివాహేతర సంబంధం కొనసాగుతూ వచ్చింది. దీనికన్నా ముందు ఐశ్వర్య తల్లితో కూడా తిరుమల రావు అక్రమ సంబంధం కొనసాగించేవాడు. దీంతో తన కూతురు మీద కూడా దృష్టి పడడంతో తనకు పిల్లలు లేకపోవడం, తన మొదటి భార్యగా ఉన్నటువంటి పెళ్లి చేసుకున్నటువంటి ఆమెకు పిల్లలు లేకపోవడం, దీనంతా కూడా ఐశ్వర్యను పెళ్లి చేసుకొని ఆ కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. ఒకవైపు తల్లి, మరోవైపు కూతురుతో కూడా అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఇదే క్రమంలో ముందుకు వెళ్ళాడు. కానీ అక్కడ ఏదైతే భార్యకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటే ససేమిరా ఒప్పుకోమని చెప్పి తెగేసి చెప్పడంతో అది అక్కడితో ఆపేసి ఐశ్వర్యకు రాంగ్ డైవర్షన్ ఇచ్చాడు. ఐశ్వర్య కూడా ఇక్కడ తేజేశ్వరం నమ్మబలికి మొత్తంగా పెళ్లి చేసుకుంది. కానీ మొత్తంగా ఈ ఓవరాల్ ఎపిసోడ్ మొత్తం కూడా పెళ్లి చేసుకున్న తర్వాత తిరుమలరావును మర్చిపోలేక ఆయనతో ఉన్నటువంటి వివాహ సంబంధాన్ని కొనసాగించేందుకు తిరుమలరావుతో దాదాపు 2000 సార్లు మాట్లాడినట్టు ఫోన్ డాటాలో కూడా పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా పూర్తి ఆధారాలు నమ్మలేని నిజాలు బయటికి వచ్చాయి. దాంట్లో భాగంగానే తిరుమలరావును ప్రధానంగా తిరుమలరావు యొక్క తేజేశ్వర హత్య కుట్ర పన్ని ప్లాన్ ప్రకారం కారులో ఎక్కించుకొని వెళ్లి సుఫారీ ఇచ్చి 2 లక్షలకు అతన్ని హత్య చేయించినట్టుగా కూడా పోలీసుల నిర్ధారణలో తేలినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్ ఎపిసోడ్ లో మాత్రం రోజుకో ట్విస్ట్ అనేది బయటికి వస్తుంది. ఎందుకంటే తిరుమలరావు ప్రధానంగా తేజేశ్వర్ ను చంపించాలి, ఐశ్వర్యతో కలిసి విదేశాలకు వెళ్లి తర్వాత ఆమెతో కాపురం పెట్టొచ్చు అని చెప్పి అనుకున్నాడు. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగిన వెంటనే ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తుంటే పూర్తి స్థాయి నిజాలు అనేటివి వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఎవరైతే సుఫారీ తీసుకున్నారో వారిలో రాజు, పరశురాం, నగేష్ ఈ ముగ్గురు కూడా ప్రైవేటు సర్వేర్ గా ఉన్నటువంటి తేజేశ్వర్ ను 17వ తేదీన బయటికి తీసుకుపోవడం, ఆ తర్వాత ఒక ల్యాండ్ సర్వే ఉందంటూ గద్వాల సమీపంలో ఒక ల్యాండ్ చూపిస్తూ ఇదే క్రమంలో అతన్ని కారులో కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తుండగా ముందు సీట్లో కూర్చున్నటువంటి తేజేశ్వర్ ను వెనుక ఉన్నటువంటి రాజు, పరశురాములు కత్తితో గొంతుపై దాడి చేశారు. ఇదే క్రమంలో పక్కలే ఉన్నటువంటి డ్రైవర్ గా ఉన్న నగేష్ కూడా కత్తితో దాడి చేయడం, ఒక్కసారిగా తనకి ఏం జరుగుతుందో తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ లో తేజేశ్వర్ వారి మీదికి ఎదురుదాడికి ప్రయత్నించారు. కానీ అప్పటికే పూర్తిగా గాయాల బారిన పడంతో తేజేశ్వర్ కారులోనే మరణించాడు. కానీ అక్కడ తేజేశ్వర్ మరణం తర్వాత మొత్తంగా చూసుకుంటే తేజేశ్వర్ ను అక్కడ కొద్ది దూరం తీసుకువెళ్లిన తర్వాత అతని వెనుక సీట్ లోకి మార్చి అక్కడ నుంచి కారులో కూడా తీసుకెళ్లారు. ఆ కారుకు సంబంధించినటువంటి పూర్తి కదలికల పైన దృష్టి సారించి కారు సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సంపాదించి ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులతో పాటు మరికొన్ని నమ్మలేని నిజాలను పోలీసులు చెబుతుంటే ఒళ్ళు గగుర్పుచ్చే విధంగా ఉంటుందంటూ కూడా వాళ్ళ కుటుంబ తిరుమలరావు మొదటి భార్యనే హంతమొందించాలనుకున్నాడు, ఐశ్వర్యతో అక్రమ సంబంధం కొనసాగించాలనుకున్నాడు. కానీ ఇది కుదరకపోవడంతో తేజేశ్వర్ ను మట్టుబెట్టి ఎలిమినేట్ చేసి తిరిగి ఐశ్వర్యతో తను సంబంధం ముందుకు తీసుకువెళ్లాలని చూశాడు. కానీ పోలీసుల ఎంట్రన్స్ ఎపిసోడ్ తో ఇదంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది. తేజేశ్వర్ ను చంపిన తర్వాత అతన్ని తిరుమలరావుకు చూపించినటువంటి సుఫార గ్యాంగ్ కు ఆయన ఒక 2 లక్షల రూపాయలు ముట్ట చెప్పాడు. మిగతా దీనికి ఎప్పుడైతే తేజేశ్వర్ ను మర్డర్ చేస్తున్నారో ఆ ముందు రోజు ఈ యొక్క తిరుమలరావు బ్యాంకులో దాదాపు 20 లక్షల రూపాయలు డ్రా చేసినట్టుగా సమాచారం. 2 లక్షలు ఇక్కడ ఇచ్చిన తర్వాత ఐశ్వర్యతో కలిసి లడాక్ అక్కడ నుంచి విదేశాల కోసం కూడా టికెట్లు బుక్ చేశాడు. ఈ ఎపిసోడ్ అంతా ఇలా ఉంటే నిన్న నుంచి దీంట్లో మొత్తం కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మొత్తంగా తిరుమలరావు పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి పోలీసులు ఆయన ఫోన్ సిగ్నల్స్ పైన ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆయన సిగ్నల్స్ పూర్తిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో కనిపించాయి. కానీ ఉన్నట్టుండి అక్కడ ఆ సిగ్నల్స్ పూర్తిగా పడిపోవడంతో పోలీసులు మరింత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు. ఇదే క్రమంలో తిరుమలరావు అక్కడ నుంచి విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేయడంతో అతను తనకు తెలిసినటువంటి ఒక స్నేహితుడి దగ్గర హైదరాబాద్ లో తలదాచుకున్నాడు. ఇది తెలుసుకున్నటువంటి పోలీసులు అర్ధరాత్రి అక్కడికి చేరుకోవడంతో పాటు తిరుమలరావును తమ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అతన్ని గద్వాల జిల్లాకు తరలించి అక్కడ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా చూస్తే ఒకవైపు మొత్తం పోలీసుల అదుపులో 8 మంది నిందితులు ఉన్నారు. వారిలో ఎవరైతే తేజేశ్వర్ ను చంపించినటువంటి భార్య అయినటువంటి ఐశ్వర్య, ఆమె తల్లి
సుజాతతో పాటు ఒకవైపు తిరుమలరావు తల్లి, అదేవిధంగా తిరుమలరావుకు సంబంధించినటువంటి భార్య, వారికి సంబంధించినటువంటి మరో 2 కుటుంబ సభ్యులు, దాంతో పాటు ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి నగేష్, రాజు, పరశురాం వీరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక ముఖ్యంగా అదుపులోకి తీసుకున్నటువంటి నిందితులంతా కూడా వారి దగ్గర అసలు మర్డర్ ఎలా చేశారనే క్రమంలో కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. తెల్లవారుజామున ఈ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఎక్కడ నుంచి తీసుకువెళ్లారు, ఎక్కడ చంపారు, ఎలా చంపారు, చంపినటువంటి ఆయుధాలు ఎక్కడ వేశారు అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. ఇదే క్రమంలో అతన్ని గద్వాల్లో చంపిన తర్వాత పెబ్బేరు సమీపంలో యూటర్న్ తీసుకోవడంతో పాటు కృష్ణానదిలో సమీపంలో కొంత ఆయుధాలను కూడా పడవేసినటువంటి సమాచారం. అదేవిధంగా తేజేశ్వర్కు సంబంధించినటువంటి పూర్తి ల్యాప్టాప్లు కావచ్చు, మరి అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి మొబైల్స్ ను కూడా అక్కడే పడవేసిందని చెప్తున్నట్టుగా మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో తిరుమలరావు ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి కీలక సమాచారం అదేవిధంగా పూర్తిగా వెల్లడించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా మరో 24 గంటల్లో ఈ కేసును క్లోజ్ చేస్తామని చెప్పి కూడా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి శ్రీనివాస్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మొత్తంగా తెలుగు 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి తేజేశ్వర్ మరణంపై విస్తరి మీడనడంతో సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. శంకర్, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఎవరైతే తిరుమలరావు భార్య, అంటే గతంలో కూడా తిరుమలరావు తన భార్యని కూడా అడ్డు తొలగించేందుకు కూడా ప్లాన్ చేశాడు, తన్ని కూడా చంపడానికి ప్లాన్ చేశాడు అని కూడా ఒక వార్త బయటకు వస్తుంది. అయితే ఇందులో నిందితుల లిస్టులో తిరుమలరావు భార్యని కూడా యాడ్ చేశారంటున్నారు. సో ఏంటంటే వాళ్ళ భార్యకి తెలుసా, అంటే దీనిలో తను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉందా? ఇప్పటికైతే అతనికి సంబంధించినటువంటి భార్యను అదుపులోకి తీసుకొని నిన్నటి నుంచి కూడా విచారిస్తున్నారు. ఇదే క్రమంలో తనకేమీ తెలియదంటూ కూడా పోలీసులకు ఆమె చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఎక్కడైతే తిరుమలరావు భార్య ఉందో, గతంలో తిరుమలరావు భార్యను హత్య చేయాలనుకుంటున్నాడు అని పోలీసులు చెప్పడంతో ఒక్కసారిగా ఆమె కూడా విస్తుపోయినటువంటి సిచ్యువేషన్. మరో దీంట్లో ఒక ట్విస్ట్ అనేది మరి ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఐశ్వర్యకు సంబంధించినటువంటి తమ్ముడు వరుస అయినటువంటి ఒక వ్యక్తి తిరుమలరావుతో కలిసి తిరగవద్దు, తిరుమలరావుతో కలిసి తిరిగితే పూర్తిగా ఇబ్బందులు తలెత్తాయని మందలించినటువంటి సిచ్యువేషన్ నుండి ఆయన అకస్మాత్తుగా బాత్రూమ్ లో కాలు జారి పడడంతో దాన్ని సహజ మరణం కింద పోలీసులు కేసు క్లోజ్ చేశారు. కానీ ఈ ఉదంతంతో ఒక్కసారిగా మళ్ళీ ఆ కేసును కూడా పునఃపరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు దీంట్లో ఎవరైతే ఐశ్వర్య తమ్ముడికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన ప్రధాన పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరోవైపు తిరుమలరావుకు సంబంధించి గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక స్నేహితుడు, ఎవరైతే గద్వాల పట్టణానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడో, తిరుమలరావుతో గతంలో బ్యాంక్ లోన్ల ప్రాసెస్ లో 2% కమిషన్స్ గా తీసుకున్నాడు. దీంట్లో భాగంగానే తిరుమలరావుకు అటాచ్మెంట్స్ ఎక్కువయ్యాయి. అదేవిధంగా తేజేశ్వర్కు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ ని ఇచ్చాడన్న కూడా ఒక సమాచారం ఒక సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దీనికి సంబంధించి అతని కాల్ డాటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఒకవైపు భార్యను, మరోవైపు తేజేశ్వర్ను, మరోవైపు అంతకుముందు ఇంకెవరైనా హత్య చేయడానికి పూనుకున్నాడనే క్రమంలో మొత్తం డాటా తీస్తున్నారు. ఇక మేజర్ గా తిరుమలరావు కుటుంబ సభ్యులకు సంబంధించి గతంలో ఇతనికి సంబంధించినటువంటి తండ్రి హెడ్ కానిస్టేబుల్ గా ఉండేవాడు. అతని పైన కూడా ఒక డెకాయిట్ చీట్ కూడా ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఇదంతా నేర చరిత్ర. మొత్తంగా తిరుమలరావు ఆడవాళ్ళ పట్ల ఖచ్చితంగా ఒక రకమైన ఇష్టంతో, అంటే ఆడవాళ్ళని ఏదైనా చేయాలనే క్రమంలో కూడా ఇట్లాంటి వాటికి పూనుకున్నాడు. ముఖ్యంగా ఐశ్వర్యకు సంబంధించినటువంటి పూర్తి చరిత్ర మీద కూడా పూర్తిగా పోలీసులకు మరికొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తుంది. ఒక తిరుమలరావుతోనే కాదు, గతంలో కూడా మరో 6గురితో కూడా సంబంధం పెట్టుకున్నట్లుగా కూడా పోలీసులు గుర్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం తేజేశ్వరను చంపినటువంటి పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణంగా ఉందంటూ పోలీసులు చెప్తున్నారు. ఆయనను ముందు సీట్లో కూర్చోబెట్టిన తర్వాత పూర్తిగా తనను గొంతు కోయడం, ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి నగేష్ కూడా కడుపులో కత్తి దింపుతూ అతన్ని చిత్రహింసలకు గురి చేసి చంపినటువంటి పరిస్థితి కనిపించడంతో పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. సయ్యద్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే ప్రజెంట్ అయితే ఏదైతే తేజేశ్వర్ హత్య జరిగిందో, సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి మరి కూడా తేజేశ్వర్ని హత్య చేయించాడు బ్యాంక్ మేనేజర్. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసు సంచలనంగా మారింది. గద్వాల్ తేజేశ్వర్ హత్య కేసులో కూడా కొత్త డెవలప్మెంట్స్ వచ్చాయి. అయితే ప్రజెంట్
పోలీసుల అదుపులో గద్వాల్ మేనేజర్ తిరుమలరావు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అతను ఈ హత్య జరిగిన తర్వాత విదేశాలకు కూడా పారిపోవాలని ప్లాన్ చేశాడు. కానీ దానికోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చి తన ఫ్రెండ్ ఇంట్లో తల దాచుకున్నాడు. అయితే తిరుమలరావు కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే అతని కాల్ డేటా ప్రకారం అతను ఆ నెట్వర్క్ ప్రకారం సిమ్ కార్డ్ నెట్వర్క్ ప్రకారం ఎక్కడున్నాడు అని కూడా లొకేషన్ ట్రేస్ చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ హైదరాబాద్ నుంచి గద్వాల్ పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నారు. అయితే ప్రజెంట్ పోలీసుల అదుపులో తిరుమలరావుతో పాటు మిగతా వాళ్ళు కూడా భార్య ఐశ్వర్య, తల్లి సుజాత, అదేవిధంగా నిందితులు నాగేష్ రాజు, అదేవిధంగా పరశురామ్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో తెల్లవారుజామున సుపారీ గ్యాంగ్తో మర్డర్కి ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ ఉందో అది కూడా చేయబోతున్నారు. సో తిరుమలరావు విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.